నమస్తే అండి. ఎట్టకేలకు రామాలయం నిర్మాణం పూర్తయిపోయి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఇప్పుడు ఈ రామాలయం నిర్మాణం పూర్తయ్యే కంటే ముందు బాబ్రీ మసీదు గొడవలు, అల్లర్లు, బాబ్రీ మసీద్ కూల్చివేయడము, మళ్ళీ ఇప్పుడు రామాలయం కట్టడం వరకు చరిత్ర అందరికీ తెలిసిందే. కానీ బాబ్రీ మసీద్ కట్టించే కంటే ముందు అక్కడ రామాలయాన్ని కట్టించింది ఎవరు అనేది మీకు తెలుసా? బాబ్రీ మసీద్ ప్లేస్లో ముందు మనకి రామాలయం ఉండేది. ఆ రామాలయాన్ని కట్టించింది రాముని కుమారుడైన కుషుడు. రాముడు తన అవతారాన్ని పరిసమాప్తి చేసే ముందు రాముని ఇద్దరు కుమారుల్ని పిలిచి పట్టాభిషేకం చేసి తర్వాత రాముడు సరయు నదిలో కలిసిపోయి తన అవతారాన్ని పరిసమాప్తం చేసుకుంటారు. తర్వాత లవకుశులు ఇద్దరు కూడా రామరాజ్యాన్ని జనరంజకంగా ఎంతో అందంగా రామరాజ్యంలాగానే పరిపాలిస్తారు. అదే టైంలో కుషుడు తన రాజ్యానికి అయోధ్యని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. అప్పుడు అనేక రామాలయాలు కట్టిస్తాడు. అందులో ప్రధానమైంది ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న అయోధ్య రామాలయం. కుషుడి తర్వాత ఆ రామాలయాలన్నీ చాలా వరకు శిథిలావస్థకి చేరుకున్నాయి. అప్పుడు వచ్చిన విక్రమార్క మహారాజు తిరిగి మళ్ళీ ఆ రామాలయాలని తిరిగి మళ్ళీ పునర్నిర్మిస్తారు. ఆ తర్వాత బాబర్ ఇండియాలో దురాక్రమణకు వచ్చి అయోధ్యలో ఆలయాలన్నీ కూలగొడతాడు. ఇప్పుడు ప్రధానంగా మనం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఆలయాన్ని కూడా బాబర్ ధ్వంసం చేసి ఆ ప్లేస్లో బాబ్రీ మసీద్ని కట్టిస్తాడు. 1949లో బాబ్రీ మసీద్ కింద మనకి రాముడు సీతా విగ్రహాలు కనిపిస్తాయి. కానీ అంతకంటే ముందు నుంచే అక్కడ బాబ్రీ మసీద్ లేదని, రామాలయం ఉందని గొడవలు జరుగుతూనే వస్తున్నాయి. 1949 తర్వాత నిజంగానే ఇక్కడ బాబ్రీ మసీద్ అనేది రామాలయం పైన కావాలని కట్టించారని తెలుసుకొని ఇంకా గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి. ఆ బాబ్రీ మసీద్ కూడా ఈ క్రమంలోనే కూల్చివేస్తారు. తర్వాత అప్పటి నుంచి కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి, అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ప్రధాన ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఇప్పటికీ మన రామాలయ నిర్మాణం పూర్తయిపోయి బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. 2024 జనవరి 22వ తేదీ 12:29:08 మన బాలరాముడి విగ్రహం అయోధ్యలోని రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అయితే ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటంటే విగ్రహంలోకి దేవుడి ప్రాణశక్తిని తీసుకువచ్చి ప్రతిష్ఠ చేయడం. అంటే అప్పటిదాకా ఆ విగ్రహం సాధారణమైంది మాత్రమే. ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆ విగ్రహంలోకి దైవిక శక్తి వచ్చి చేరుతుంది. వేద మంత్ర ఉచ్చారణ నడుమ ఆ విగ్రహంలోకి దేవుడి శక్తి వచ్చి చేరుతుంది. కాబట్టి అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని దేవుడిగా పూర్తి దేవుడి శక్తి వచ్చి చేరుతుంది కాబట్టి పూర్తి దేవుడిగా చూడడం జరుగుతుంది. అయితే మన హిందూ సనాతన ధర్మంలో ఈ ప్రాణప్రతిష్ఠ అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. విగ్రహాలు విరిగిపోయినప్పుడు, వాటికి ఏమైనా జరిగినప్పుడు కూడా మళ్ళీ ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టే టైంలో కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తారు. గుడికి సంబంధించి పునర్నిర్మించే టైంలో కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తూనే ఉంటారు. కానీ అయోధ్యలో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహానికే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. దీన్ని మనందరం కల్లారా చూడడం అనేది మన పోయిన జన్మ సుకృతంగా భావించవచ్చు. సో అయోధ్యలో ప్రత్యేకించి బాలరాముడి విగ్రహాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారనేది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. జై శ్రీరామ్.